మిత్రులే నిలువకుండినా, న్యాయము తీర్చే నీవు నాకుంటే, న్యాయము తీర్చే నీవు నాకుంటే చాలు యేసయ్యా, చాలు యేసయ్యా. నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా, నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా. మన జ్ఞానమంతా చూపి శక్తిదార పోసినప్పటికీ నష్టమే మిగులుతుందంటే ఆ శాపంని బాపే ఆ యేసయ్యను మనము కలిగి ఉంటే చాలు. చూపి శక్తిదార పోసిన నష్టమే మిగులుచుండినా, జ్ఞానమంత చూపి శక్తిదార పోసిన నష్టమే మిగులుచుండినా, శాపము బాపే నీవు నాకుంటే, శాపము బాపే నీవు నాకుంటే చాలు యేసయ్యా, చాలు యేసయ్యా. నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా, నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా. కష్టకాలమందు గుండె జారిపోయిన స్థితిలో ఉన్నప్పుడు, గమ్యమే లేని స్థితిలో ఆయన సహాయం కోరుతుంటే సహాయకుడుగా ఆయన మనకు తోడుగా ఉంచున్నాడు. ప్రైజ్ గాడ్. జారిపోయిన గమ్యమే తెలియకుండినా, కష్టకాలమందు గుండె జారిపోయిన గమ్యమే తెలియకుండినా, సాయము చేసే నీవు నాకుంటే, సాయము చేసే నీవు నాకుంటే చాలు యేసయ్యా, చాలు యేసయ్యా. నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా, నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా. నేనేమైయున్నా ఏ స్థితిలో ఉన్నా, నేనేమైయున్నా ఏ స్థితిలో ఉన్నా ఇంకేమి కోరుకోనయ్యా, నేనింకేమి కోరుకోనయ్యా, ఇంకేమి కోరుకోనయ్యా, అసలు ఇంకేమి కోరుకోనయ్యా. మంచిది. దేవుని ఉన్నత నామములో ఆయన సన్నిధానంలో ఈ రీతిగా కూడి దేవుని స్తుతించుట, మరి విశేషంగా ఈనాటి మరి స్త్రీల కూడిక, బుధవారం జరుగుతున్నటువంటి ప్రత్యేక స్త్రీల కూడిక.
చేరొచ్చిన మీకందరికీ ప్రభు పేరిట వందనాలు. రాలేని వారికి 2 వందనాలు. ఎప్పుడైనా రాలేని వారికే గౌరవం ఎక్కువ ఇవ్వాలి మనం. వచ్చిన వారికంటే రాలేని వారి గనులు, వారు మనకు అతిథులు కాబట్టి వారిని గౌరవించాలి, వారికి 2 వందనాలు తెలియచేయాలి. మంచిది. దేవుని మహాకృపలో ఇంతవరకు చక్కగా చాలా కీర్తనలు పాడుకున్నాము, చాలా సమయము దేవుని సన్నిధిలో గడిపాము. దేవుని మహాకృపలో ఈనాటి మన యొక్క వాక్య ధ్యానము స్త్రీల తలపై ముసుగు ఎందుకు ఉండాలి? స్త్రీల యొక్క తలపై ముసుగు ఎందుకు ఉండాలి? ఎందుకు ముసుగు వేసుకోవాలి? ముసుగును వేసుకోవాలని పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉందా? లేకపోతే ఏదో పాస్టర్ల కోసమో, లేదో మేము చర్చికి పోతున్నామని అందరికీ తెలియడం కోసమో చేస్తున్నారా? ఎందుకు ఈ మాటను చేయాలని వాక్యం చెప్తోంది? ఇలా చాలా ప్రాముఖ్యమైన సంగతులు మరి చాలామంది మన అక్కలకు తెలియజేయాలన్నదే నా ఉద్దేశము. అంత మాత్రమే కాకుండా పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన కొన్ని సంగతులను మనం నేర్చుకోవాలి. దేవుని సన్నిధిలోకి వస్తున్నప్పుడు కొంతమంది అదో లోకంలో వచ్చేస్తూ ఉంటారు. ఎలాగా? దేవునికి వందనాలు చెప్పకుండా. దేవుని సన్నిధిలోకి వస్తున్నప్పుడు మనం వందనాలు చెప్పేది సేవకునికి అని ఎప్పుడు అనుకోకూడదు. పాస్టర్ గారు చూసినా చూడకపోయినా ఆయనతో పని లేదు. మనకంటే ముందుగా వచ్చిన దేవునికి వందనాలు చెప్పాలి. అయ్యా, నువ్వు మాకంటే ముందు మందిరంలో ఉన్నావు కనుక, మేము ఆలస్యంగా వచ్చినా మమ్మల్ని చేర్చుకున్నావు కనుక నీకు వందనాలని దేవునికి వందనాలు తెలియజేసి మందిరంలోనికి ప్రవేశించాలి. అలాగే ప్రవేశించినటువంటి స్త్రీ ఎలా ఉండాలి, పురుషుడు ఎలా ఉండాలో కూడా ఉంది. కానీ ప్రస్తుతము ఈనాటి మన వాక్యదానము స్త్రీ. ఎందుకనగా ఇది స్త్రీల కూడిక. స్త్రీలకు సంబంధించిన కొన్ని సంగతులు మనం నేర్చుకోవాలి. తెలిసిన సంగతులే, కానీ ఎందుకు చేస్తున్నామో తెలియదు. చెప్తారు ఎవరైనా? స్త్రీ ఎందుకు తల మీద ముసుగు వేసుకోవాలి? చాలా సంగతులు పరిశుద్ధ గ్రంథాల్లో రాయబడి ఉంటాయి. అయితే సహజంగా ఏం చేస్తుంటారంటే ఆనవాయితీగా వేసుకుంటుంటారు. క్రైస్తవులు అంటే మందిరానికి వెళ్తే ముసుగు వేసుకోవాలని పాస్టర్ చెప్తున్నాడు కాబట్టి వేసుకుంటున్నాము. ఎందుకు వేసుకోవాలి? అది మనము నేర్చుకోవాలి. ఆ మాదిరిగానే ఆ యొక్క ముసుగు వేసుకున్నటువంటి స్త్రీ లేదా వాక్యాన్ని బోధిస్తున్నటువంటి స్త్రీ ఎలా ఉండాలి? చాలామంది ఈ మధ్యకాలంలో మనం చూస్తే ఇప్పుడు వచ్చిన ఈ లేటెస్ట్ టెక్నాలజీలో ముసుగు కాదు కూడా వాక్యాలు బోధిస్తున్నటువంటి పెద్ద ఇంటర్నేషనల్ స్పీకర్లు అని చెప్పుకునే వాళ్ళు కూడా ఎలా ఉన్నారంటే ఒక సెలబ్రిటీస్ లాగా తయారైపోయారు. ముస్త్రుగు లేదు, వస్త్రాలంకరణ లేదు. ఆ ట్రెండ్ అంతా ఎంత ట్రెండ్ అయిపోయిందంటే ఇప్పుడు వచ్చిన ఈ స్టైల్ ప్రపంచంలో వీళ్ళు కూడా స్టైల్ అయిపోయారు. స్టైల్గా ఉంటే పర్వాలేదు, కానీ కనీసం మందిరంలో ఉన్న, కనీసం వాక్యాన్ని బోధిస్తున్నప్పుడన్నా, కనీసం దేవుని మందిరంలో ఉన్నామన్న ఆలోచన కూడా లేకుండా చాలామంది స్త్రీలు విచ్చలవిడి విధానంలో ప్రవర్తిస్తూ ఉన్నారు. అది కూడా పెద్ద పెద్ద మీటింగ్స్లో బోధిస్తూ ఉన్నారు. ప్రశ్నించడానికి లేని అధికారాల్లో ఉన్నారు వాళ్ళు. ఇంటర్నేషనల్ స్పీకర్లు అంటే అర్థమైంది, బాగా పేరు, బాగా డబ్బు, బాగా గొప్పలు సంపాదించుకున్నారు. వాళ్ళని ప్రశ్నించే వాళ్ళు ఎవరు ఉంటారు? ఏమండి, ఒక సీఎం ఉన్నాడు, ఆయన ఏది చేసినా ప్రశ్నించే అధికారం లేదు, ఎందుకని ఆయన సీఎం. ఒక ఎమ్మెల్యే ఉన్నాడు, ఆయన ఏది చేసినా ప్రశ్నించడానికి లేదు, ప్రశ్నిస్తే వారి మీద లేనిపోని సమస్యలు మొదలవుతాయి. అలాగే ఒక ఇంటర్నేషనల్ స్పీకర్ అనగానే ఇంకా ఆమెను ప్రశ్నించడానికి లేదు. ఆమె ఎట్లొచ్చినా వింటారు, వినాలి. ప్రశ్నిస్తే ఇంకా దానికి ఎన్నో. అలా ఈ మధ్యకాలంలో చాలామంది స్త్రీలు తలపై ముసుగు లేకుండా ప్రసంగాలు చేస్తున్న వారు లేకపోలేదు. అసలు ఎందుకు ఈ ముసుగు? ఆ ముసుగులో ఉన్నటువంటి ఆ లోతేంటి? కొన్ని సంగతులు మనం లేఖన భాగాల్లో రాయబడిన సంగతులను మనం నేర్చుకుందాం. పరిశుద్ధ లేఖన గ్రంథాల్లో
మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 5వ వాక్యము 6వ వాక్యాన్ని చదువుకుందాం. ఏ స్త్రీ తల మీద ముసుగు వేసుకొనక ప్రార్థన చేయును లేక ప్రవచించును, ఆ స్త్రీ తన తలను అవమానపరచును. ఎలయనగా అది ఆమెకు క్షౌరము చేయబడినట్లుగానే యుండును. రెండవ మాట చూస్తే 6వ వాక్యములో, ఏ స్త్రీ ముసుగు వేసుకొనని ఎడల ఆమె తల వెంట్రుకలు కత్తరించుకొనవలెను, కత్తరించుకొనేనను క్షౌరము చేయించుకొనటైనను స్త్రీకి అవమానమైతే ఆమె ముసుగు వేసుకోవలెను. స్తోత్రం, హల్లెలూయా. ఏమండి, ఇది పరిశుద్ధ గ్రంథము. క్రైస్తవులని చెప్పబడిన సమాజంలో ఉన్నటువంటి ప్రతి క్రైస్తవులు చదువుతున్న వారికి నమ్మకమైన గ్రంథం. ఈ గ్రంథమే దేవుడని నమ్ముతున్నటువంటి గ్రంథం. కానీ ఈ గ్రంథంలో నుంచే బోధిస్తున్నటువంటి వారు ఈ మాటలను ఎందుకు మరి వారికి ఇవి అన్వయించుకోరో నాకైతే తెలియదు. కానీ అప్పుడప్పుడు నేను అనుకుంటుంటాను, మనం చూస్తుంటాం ఫోన్స్లో ఎన్నో యూట్యూబ్ ఛానల్స్లో మెసేజ్లు చెప్తున్న అక్కలు, పెద్ద పెద్ద స్పీకర్లు అంటారు వాళ్ళు స్పీకర్లు అంటే రేడియోలు అనమాట. వాళ్ళు పెద్ద రేడియోలు, మనమైతే చిన్న రేడియోలు, వాళ్ళు పెద్ద పెద్ద రేడియోలు. వాళ్ళు ఏది చెప్పినా కరెక్ట్ అని రేడియోలు. లేఖనాలు సెలవిస్తున్న మాట ఏంటంటే, ఏ స్త్రీ తల మీద ముసుగు వేసుకొనక ప్రార్థన చేస్తుందో, లేదా ఏ స్త్రీ ముసుగు వేసుకోకుండా వాక్యాన్ని బోధిస్తుందో, ఆ స్త్రీ తన తలను అవమానపరుస్తుందట. పరిశుద్ధ లేఖన భాగాల్లో పౌలు భక్తుడు కొరింథీ సంఘం ఉన్నటువంటి స్త్రీలకు హెచ్చరికలు తెలియజేస్తున్నాడు. మీరు క్రైస్తవ పిల్లలుగా దేవుని సన్నిధికి వెళ్తున్నప్పుడు మీరు ఇలా ఉండాలి. ఇలా ఉండకపోతే అది ఎంతో అవమానకరము. మీకు విలువ ఉండదు, గౌరవం ఉండదు, మర్యాద ఉండదు. ఈరోజు ప్రపంచంలో మనం గమనిస్తే భారతదేశమునకు ఒక సాంప్రదాయం ఉంది. స్త్రీ ప్రత్యేకంగా చీరలో కనపడుతుంది అని. భారతదేశం అనగానే అమెరికన్స్ కూడా మన ఇండియాకు వచ్చినప్పుడు ఏం చేస్తారంటే, చీర కట్టుకోవాలనే కోరికతో వారు చీర కడతారు, కట్టిస్తుంటారు కొంతమంది ఇండియన్ నాయకులు. ఎందుకంటే భారతదేశంలో స్త్రీకి చీర గౌరవాన్ని ఇస్తుంది అని. అలాగే ఒక క్రైస్తవునికి ఆ స్త్రీకి గౌరవం ఏంటంటే తల మీద ముసుగు. అది ఎందుకు వేసుకోవాలి? దానివల్ల వచ్చినటువంటి గౌరవం ఏంటంటే, ఆ దినాల్లో, పౌలు దినాల్లో స్త్రీ మర్యాద సూచకంగాను, తన భర్త ఎడల విధేయత చూపడానికి, తన హుందతనాన్ని కరపరుస్తూ తల మీద ముసుగు వేసుకునేది. ఆమెను స్త్రీగా గౌరవించి ఘనపరచటమే ఈ యొక్క ముసుగు యొక్క ఉద్దేశం. అంత మాత్రమే కాకుండా ముసుగు లేకుండా స్త్రీకి టీవీ రాదు. టీవీ అంటే మీరు చూసే టీవీ కాదు, గొప్ప ఘనత కనిపించదు. గమనించండి, ఏ ఏ ప్రాంతాల్లో ఎక్కడికి వెళ్ళినా ఒక్కొక్క మతానికి లేదా ఒక్కొక్క తెగకు ఒక్కొక్క రకమైనటువంటి ఆచార సంబంధమైన కార్యాలు ఉంటాయి. అవి ఏంటంటే లేఖనాలకు సంబంధం లేని కార్యాలు. ఇప్పుడు ముస్లిం స్త్రీలను గమనించండి, వాళ్ళు ఏమేస్తారు? బుర్కా అనేది తగిలిస్తారు. పైనుంచి కింద వరకు వాళ్ళ యొక్క ముఖము ఎవరికి కనిపించకూడదు. ఆమె యొక్క అందచందాలు వారి భర్తకు మాత్రమే కనిపించాలి. అది మరి ముస్లిమ్స్ యొక్క ఆచారము, సాంప్రదాయం. అలాగే క్రైస్తవ పిల్లలు దేవుని సన్నిధికి వస్తున్నప్పుడు, దేవుని సన్నిధిలో ఉంటున్నప్పుడు ఆ టీవీ, ఆ ఘనత, ఆ మర్యాద ఇది ఎంతమందికి వస్తుంది? నీ భర్తకు వస్తుంది, నీకు వస్తుంది. దేవుని సన్నిధిలో అది సంబంధము, అది క్రమము, అది గౌరవమునకు సూచన అని అంటాడు. అది గౌరవమునకు. కొందరు స్త్రీలు తమను తాము బహిరంగంగా ప్రదర్శించుకుంటూ అవమానకరంగా ప్రవర్తిస్తూ ఉంటారు. అంటే వాళ్ళు గొప్పగా కనిపించాలి అని. గనుక ముసుగులేని స్త్రీలను పురుషులు గౌరవించట్లేదు. దేవుడు సృష్టించిన స్త్రీగా ఆమె మహిమకు,
విలువకు అర్హతకు గుర్తుగా ముసుగు వేసుకోవాలి. ఎన్నునే చూసారా? స్త్రీ ఎందుకు ముసుగేసుకోవాలంటే ఏమేంటిదట? ఆమెకు మహిమకు, విలువకు, అర్హతకు 3 ప్రత్యేకమైన సంగతులు. స్త్రీ ముసుగేసుకున్నప్పుడు విలువ వస్తుందట, గౌరవం వస్తుందట, మర్యాద వస్తుందట, విలువ వస్తుందట. ఎన్ని గొప్ప సంగతులు ఉన్నాయో చాలామంది గ్రహించలేకపోతున్నారు. ఈ ఫ్యాషన్ ట్రెండ్లో వాక్యాలు బోధిస్తున్నటువంటి తల్లులు కూడా ఎవరు ముసుగు వేయట్లేదు. ట్రెండ్ అయిపోయింది, ఫ్యాషన్ అయిపోయింది, పాటలు ఫ్యాషన్ అయిపోయాయి, ఆ ఫ్యాషన్ వీడియోస్ ఏంటేంటో అన్ని చిత్రాలు అయిపోయినాయి. వాక్యానుసారమైన విధానాన్ని మర్చిపోయారు. దేవునిలో ఉన్నామనుకుంటూ లోకంలో ఉంటున్నారు, దేవునిలో ఉన్నామని మోసపోతూ లోకంలో ఉంటున్నారు. పౌలు అందుకే చక్కగా ఈ యొక్క భాగంలో ప్రత్యేకంగా మనకు 5వ వాక్యంలో, తర్వాత 6వ వాక్యంలో, తర్వాత 10వ వాక్యంలో కూడా ఒక మాట అంటాడు. ఇందువలన దేవదూతలను బట్టి అధికార సూచన స్త్రీకి తల మీద ఉండవలను. ఇదొక అధికారము. ఎవరిని బట్టి? దేవదూతలను బట్టి వచ్చిన అధికారం. అబ్బా, ఎంత అధికారం అండి, ఎంత గొప్ప అధికారము. స్త్రీకి తల మీద ముసుగు దేవదూతల నుంచి వచ్చిన అధికారం. అంత మాత్రమే కాక 13వ వాక్యంలో ఉంటారు, మీరే మీలో యోచించుకొనుడి, స్త్రీ ముసుగు లేనిదై దేవుని ప్రార్థించుట తగునా. స్త్రీ తల మీద ముసుగు వేయకుండా ప్రార్థన చేయటము అది క్రమము కాదు అంటాడు. అలాగే 15వ వాక్యం కూడా చూసినప్పుడు, స్త్రీకి తల వెంట్రుకలు పైట చెంగుగా ఇయ్యబడిన గనుక ఆమె తల వెంట్రుకలు పెంచుకొనుట ఆమెకు ఘనము. ప్రియులారా, ఆ దినాల్లో కొరింథీ సంఘములో ఉన్నటువంటి ప్రజలలో వారు ఉండవలసిన విధానాలను, ఎందుకు స్త్రీకి మరి వెంట్రుకలు పొడవుగా ఉండాలి, స్త్రీ తల వెంట్రుకలు పురుషుని తల వెంట్రుకల కంటే పొడవుగా ఉండాలి, దీనికి భిన్నంగా పురుషుని తల వెంట్రుకలు పొట్టిగా ఉండాలి. ఇది క్రొత్త నిబంధన కాలంలో పొడవు వెంట్రుకలు కలిగి ఉండటము అవమానకరముగా ఉండేది. యూదులు మాత్రమే కాక మొదటి దశాబ్దం వారైన కొరింథు వారు కూడా ఆ దినాల్లో ఈ సాంప్రదాయాన్ని ఒప్పుకోలే. ఎందుకు వీళ్ళు ఒప్పుకోలేదంటే, ఆ రోజు ఉన్నటువంటి ఆ పిక్చర్స్, ఆ బొమ్మలు ఏమవుతున్నాయో, యేసు ప్రభు సినిమా చూసినప్పుడు యేసు ప్రభు తల వెంట్రుకలు ఎలా ఉంటాయి చెప్పండి? నల్లగుంటాయి. ఇంకా ఎవరు చెప్పారు? ఏంటి? పొడవుగా ఉంటాయి, స్త్రీకి ఉన్నట్టుగా ఉంటాయి. స్త్రీలు ఎలా పొడవుగా వేసుకొని ఉంటారో అలా చూపిస్తారు. కానీ అది ఒక సినిమా, ఒక కథనం, అది తప్పు. ఆ దినాల్లో యూదులు కూడా ఈ విషయాన్ని వ్యతిరేకించారు. ఆ కొరింథీ సంఘాల్లో పౌలు ఇలా ప్రచారం చేస్తున్నప్పుడు, ఇలా ఉండకూడదన్నప్పుడు కొరింథులో ఉన్నటువంటి యూదులు పౌలు మీద తిరగబడ్డారు. లేదు, ఇలాగే ఉండాలి, పురుషులు కూడా ఇలా వెంట్రుకలు పెంచుకోవచ్చు, స్త్రీ ఇలా ముసుగేసుకొని అవసరం లేదు అని పౌలు మీద తిరగబడ్డారు. పౌలు ఆ విషయాన్ని వ్యతిరేకించాడు. ఎలా వ్యతిరేకించాడంటే, బైబిల్లో ఈ మాట ఎక్కడా రాయబడలేదు. అదే మాదిరిగా ఈ కల్పించినటువంటి ఏంటది, యేసు పొడవాటి ఎంట్రుకలు కలిగి ఉన్నట్లుగా చూపిస్తున్నటువంటి ఆ చిత్రీకరించిన పటాలు మధ్యయుగము నాటి చిత్రకారుల ఊహ మాత్రమే కానీ దీనికి చారిత్రాత్మకంగా కానీ బైబిల్ సంబంధంగా కానీ ఆధారాలు లేవు అని పౌలు వ్యతిరేకించాడు. అలా వ్యతిరేకించిన తర్వాతనే స్త్రీ తల మీద ముసుగు వేసుకోవడము ప్రారంభించింది. ప్రియులారా, స్త్రీ తల మీద ముసుగు వేసుకోవడము మరొక గౌరవం ఏంటంటే, పురుషుని గౌరవించటం, నీ యజమానుని గౌరవించటం. అది యజమానునికి ఎంతో గౌరవం. నేను కొన్ని స్థలాల్లో చూశాను, చాలామంది స్త్రీలు పెద్దవాళ్ళను
గనులైన వారిని, అధికారులని చెప్తున్నటువంటి వారిని కలుస్తున్నప్పుడు ముసుగు వేసుకొని మాట్లాడుతుంటారు. అప్పుడు గమనిస్తుంటాను నేను అప్పుడప్పుడు, వీరెందుకు ఇంత ముసుగు వేస్తున్నారు వారి ఎదుట అంటే, వారి ఎదుట విధేయతను కనపరచటానికి. ముసుగు వేసినటువంటి స్త్రీని పురుషుడు చూసినప్పుడు గౌరవిస్తాడట. ఎంత గొప్ప ఆధిక్యత చూసారా! గౌరవం వస్తుందట. అటువంటి గౌరవము కలిగినటువంటి స్థితిని కలిగి ఉండవలసినటువంటి ఈ దినాల్లో స్త్రీలు ఎలా తయారైపోయారంటే ఓవర్ ట్రెండ్ అయిపోయింది. ట్రెండ్ ఉండొచ్చండి, తప్పులేదు. ఇప్పుడున్న ఈ దినాలను బట్టి ఓవర్ ట్రెండ్ అయిందనుకోండి, ప్రాబ్లమ్స్ అయిపోతాయి. ఇప్పుడు ఆకలి ఉంటుంది, ఈ దినాల్లో ఆహారానికి కొదువు లేదు. ఆ దినాల్లో ఆహారం అంటే చాలా కష్టమైన పరిస్థితి. ఈరోజు ఆహారానికి కొదువు లేదండి. ఆహారం మామూలు ఆహారం కాదు. ప్రతిదినము హోటల్స్లో భోజనాలు చేస్తున్న వాళ్ళు ఉన్నారు. హోటల్లో భోజనానికి వెళ్ళాలంటే ఎప్పుడో నెలకో సంవత్సరానికి ఒకసారి వెళ్ళేది కష్టమైన ఈ పరిస్థితుల్లో, ఇప్పుడున్నటువంటి ఈ ట్రెండ్లో ఎవ్రీడే ఉదయం సాయంత్రం మధ్యాహ్నం 3 పూటల హోటళ్ళలో భుజిస్తున్నటువంటి వారు ఉన్నారు. దట్ రీజన్ ట్రెండ్ మారిపోయింది. ఇళ్లలో వంటలు సిద్ధపరిచే ట్రెండ్ మారిపోయింది. ఓకే, ట్రెండ్ మారితే మారి ఉండొచ్చు, కానీ తినే యొక్క కడుపు మాత్రం మారదు. మారుతుందా? ఏమంటే డబ్బులు ఉన్నాయి నా దగ్గర, హోటల్కి వెళ్ళాను, 3 బిర్యానీలు చెప్పాను, నాకు ఆ డబ్బులు ఉన్నాయి కాబట్టి 3 తినగలనా? ఎందుకు తినలే? మన కడుపు పట్టదు కనుక. ట్రెండ్ మారినా కడుపు అయితే మారదు. అది ఎంతవరకు కావాలో అంతే తీసుకుంటుంది. ఈ దినాల్లో కూడా ఎట్లయిపోయిందంటే ట్రెండ్ మారిపోయి ఏం చేస్తున్నారంటే విచ్చలవిడితనం ఎక్కువైపోయింది. భయభక్తులు తగ్గిపోయాయి. వాక్యానుసారమైన జీవితాన్ని బ్రతకడం కష్టమవుతుంది. లేఖనానుసారంగా బ్రతకడం కష్టమవుతుంది. ట్రెండ్ మారింది కాబట్టి మేము కూడా మారినాము. ట్రెండ్ మారుండొచ్చు, బైబిల్ మారదు. ట్రెండ్ మారుండొచ్చు, పరిశుద్ధ గ్రంథం మారదండి. పరిశుద్ధ గ్రంథము నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నటువంటి గ్రంథము. ఆ గ్రంథం మారదు. గ్రంథాన్ని అనుసరిస్తున్న మనము మారాలి, మన పద్ధతులు మారాలి, మన క్రమము మారాలి. ఒక మాటను చదివి వాక్య ధ్యానాన్ని ముగించడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను. పరిశుద్ధ లేఖన భాగాల్లో నుంచి ఆనాడు మనం గమనించినట్లయితే ఆదికాండము 24వ అధ్యాయంలో ఓ ప్రాముఖ్యమైన సంగతిని మనం చూసుకొని లేఖనాలను మనం ముగించుకుందాం. 24వ అధ్యాయము 65వ వాక్యాన్ని చదువుదాం. అడుగగా ఇతడు నా యజమానుడని చెప్పిన గనుక ఆమె ముసుగు వేసుకొనెను. స్తోత్రం. ఈ సందర్భం ఏంటనేది మీకు దాదాపుగా అర్థమై ఉంటుంది. ఈ సందర్భాన్ని మనం గమనిస్తే ఇది ఇస్సాకు రిబ్కాను చూసినప్పుడు, లేదా రిబ్కా ఇస్సాకును చూసినప్పుడు యజమానుడు అని ఆయన్ని గౌరవిస్తూ ముసుగు వేసుకున్నదనే సందర్భం ఇక్కడ మనకు కనిపిస్తుంది. భర్తను గౌరవించుట, ఈ భర్తను గౌరవించవలసినటువంటి ఆవశ్యకత ఎందుకు వచ్చింది? ఎందుకు ఆయనను గౌరవించాలి? ఆయన గౌరవించటానికి ముసుగుకున్నటువంటి అసలు సంబంధం ఏంటి? ఆ ఒక్క మాటను చదివి మనము వాక్యాన్ని ముగింపుకు తీసుకొద్దాం. ఎందుకు ఆయనను గౌరవించాలి అనే మాటను మనం చూస్తే, ఇప్పుడు మనం చదవబడిన లేఖన భాగాల్లో 13వ వాక్యాన్ని ఒకసారి చదువుదాం. ప్రతి పురుషునికి శిరస్సు క్రీస్తనియు, స్త్రీకి శిరస్సు పురుషుడనియు. చాలమ్మా, ఈ 2 మాటలు ప్రాముఖ్యమైనవి. ప్రతి పురుషునికి శిరస్సు క్రీస్తు అంటే పురుషుడు దేవుని యొక్క తలను కలిగి ఉన్నాడు. అయితే స్త్రీకి శిరస్సు ఎవడు? పురుషుడు, నీ భర్తే. కనుక ఆయనను నువ్వు గౌరవిస్తున్నావు అనేదానికి మాదిరి ఏంటంటే తల మీద ముసుగు వేసుకోవాలి. పాత నిబంధన కాలంలో భర్త ఎదురు వస్తున్నాడంటేనే తల మీద ముసుగు వేసుకున్న రెబ్కాను మనం చూస్తున్నాం. ఆయన నా యజమానుడు అని పిలుస్తుంది. ఈరోజు మనోళ్ళందరి పేర్లు పెట్టి పిలుచుకుంటుంది కాదు.
ఆయన పక్కన ఉన్నటువంటి దాసునితో చెప్తా ఉంది, ఆయన ఎవరు? ఇతడా నా యజమానుడు. ముసుగు వేసుకుందంట ఆయన చూడగానే. అంటే ఎంత భయమును భక్తిని ఎందుకు కనపరిచిందంటే, ఇక్కడ దేవుడు కనపడుతున్నాడు. ప్రతి పురుషునికి శిరస్సు క్రీస్తు. పురుషుడు దేవుని స్వారూప్యమును కలిగినటువంటి తల అయి ఉన్నాడు. ఆ తలను నువ్వు గౌరవించాలంటే నువ్వు తల మీద ముసుగు వేసుకోవాలి. అంటే కనీసం అసలు లెక్కలేని తనముగా చూస్తున్నటువంటి భర్తను చూసినప్పుడే ముసుగు వేసిన ప్రభావం కనిపించాలా అంటాడు. ఇక నువ్వు సంఘంలోనికి వస్తున్నప్పుడు ఆ మూడో మాటను మూడో వ్యక్తిగా చూపిస్తాడు. క్రీస్తునకు శిరస్సు దేవుడనియు మీరు తెలుసుకోవాలి. కాబట్టి దేవుని సన్నిధికి నడుస్తున్నప్పుడు, దేవుణ్ణి గురించినటువంటి స్వర్తమానాన్ని ప్రకటిస్తున్నప్పుడు తల మీద ముసుగు వేసుకొని ప్రార్థన చేయాలి. తల మీద ముసుగు వేసుకొని ప్రవచించాలి. అలా ప్రవచించలేకపోతే ఏం చెప్పాడు? క్షౌరము చేసుకోమన్నాడు, కత్తిరించుకోమన్నాడు, గుండు చేపించుకోమన్నాడు. ఒకవేళ నీకు ముసుగు వేసుకోవడానికి అవమానం అనిపిస్తే, అలా అవమానం అనుకుంటున్నాం మేము. అక్కడ రాశాడు కదా మాటను, 6వ వాక్యం 2వ లైన్లో అంటున్నాడు, స్త్రీ ముసుగు వేసుకొనని ఎడల ఆమె తల వెంట్రుకలు కత్తిరించుకొని వెళ్ళను, కత్తిరించుకున్నటైనను క్షౌరము చేసుకుంటేను స్త్రీకి అవమానమైతే ముసుగేసుకోవాలి. నువ్వు ముసుగేయించుకుంటావా, గుండె చేయించుకుంటావా? ఏది బాగుంటుంది? పురుషుడు ఎంట్రుకలు పెంచుకోకూడదు, స్త్రీ ఎంట్రుకలు పెంచాలి. స్త్రీ గుండె చేయించుకోకూడదు. ముసుగేసుకోకపోతే గుండె చేయించుకోవచ్చు, ముసుగు వేసుకోకపోతే ఏమండి కొన్ని చోట్ల వేరే వేరే స్థలాల్లో గుండు చేయించుకుంటారు. ఆ గుండు వేరు. ఇది అవమానకరమైనటువంటి గుండు. దేవుని మాటను లెక్క చేయలేని స్థితిలో ఉన్నటువంటి పరిస్థితి. అందుకే పౌలు కొరింథులో ఉన్నటువంటి యూదులతో గొడవ పడ్డాడట. ఇలా మీరు ఉండకూడదు, ఇలా ఉండాలి, ఇలా ఉంటే నీ పురుషునికి, నీ భర్తకు అవమానం. ఆడ 7వ వాక్యంలో అయితే, పురుషుడైతే దేవుని పోలికయు మహిమై ఉన్నాడు గనుక తల మీద ముసుగు వేసుకోకూడదు, కానీ స్త్రీ పురుషుని మహిమయ్య ఉన్నది. ఏమండి ఎంత చక్కగా ఉంది తెలుసా? స్త్రీ పురుషుని మహిమయ్య ఉన్నది. అలా ఎందుకుంది అనే సందర్భాన్ని 8వ వాక్యం అంటారు, ఏలయనగా స్త్రీ పురుషుని నుండి కలిగనే కానీ పురుషుడు స్త్రీ నుండి కలగలేదు. అంటే ఆదిలో అవ్వ ఆదాముల యొక్క ప్రారంభాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అలా జ్ఞాపకం చేస్తూ వారి ఇరువురికి ఉండవలసిన ఆ లక్షణాలను, ప్రత్యేకముగా స్త్రీ తల మీద ముసుగు వేసుకొనుట, అది భర్తకును సంఘానికి అంత మాత్రమే కాకుండా నీకు గౌరవాన్ని తెచ్చిపెడుతూ ఉంది, విలువనిస్తూ ఉంది. అది నీకొక టీవీ అని చెప్పాడు. టీవీ అంటే అదొక మర్యాద సూచకం. ఎంత ఘనత కలిగినటువంటి సందర్భాన్ని ఇక్కడ లేఖనాల్లో మరి పౌలు భక్తుడు ప్రకటన చేస్తున్నాడు. కనుక నా ప్రియ దేవుని సంగమా, మన సంఘాల్లో మనం అంటున్నప్పుడు లేఖనాలను మనం అనుసరించాలి. పరిశుద్ధ గ్రంథము ప్రకారం మనం నడవాలి. అలా మనం లేనప్పుడు మనము దేవుణ్ణి అవమానపరిచిన వారం అవుతాం. దేవుని అవమానపరిచే స్థితిలో ఎప్పుడు మనం ఉండకూడదు. లేఖనానుసారమైన స్థితిలో మనము బ్రతికేవారముగా, నివాసం చేసేవారముగా, దేవుని చిత్తను పరిశుద్ధ గ్రంథపు యొక్క ఆధారభూతమైనటువంటి విధానంలో మనం బ్రతికే వారముగా ఉండాలి. ఒకరికి చెప్పే వారముగా ఉండాలి, కానీ ఒకరి చేత చెప్పించుకునే విధానంలో స్త్రీ ఎప్పుడూ ఉండకూడదు. అదే క్రైస్తవుని. స్త్రీలో రకాలు ఉన్నారు. దేవుణ్ణి అనుసరించే స్త్రీలు ఉన్నారు, లోకాన్ని అనుసరించే స్త్రీలు ఉన్నారు. లోకంలో ఉన్న వారితో మనకు పనిలేదు, కానీ దేవుణ్ణి వెంబడిస్తున్న మనము దేవుని చిత్తాన్ని,
పరిశుద్ధ గ్రంథపు విధానాలను అనుసరించేటువంటి స్త్రీలుగా మనం ఉన్నప్పుడు నీకు గౌరవము, నీ భర్తకు గౌరవము, నీ సంఘానికి గౌరవము, నీకు విలువ. అంత మాత్రమే కాకుండా దేవునికి మహిమ. స్తోత్రం. దేవునికి మహిమ వస్తుందట. దేవుని యొక్క ఆజ్ఞలను అనుసరించినటువంటి స్త్రీలుగా, పిల్లలుగా, తల్లులుగా మీ బిడ్డలకు, సంఘానికి మాదిరికరమైన వారుగా ఉంటారని లేఖనాలు సెలవిస్తున్నాయి. కనుక ఈ మాటలు వింటున్న మనము అటువంటి విధానాలను సరిచేసుకుంటూ దేవుని ఆజ్ఞలకు, పరిశుద్ధ గ్రంథపు వాక్యానుసారమైన జీవితాన్ని అనుసరించి నడుచుకునే తల్లులుగా ఉందురుగాక. చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీ ఉన్నత నామాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలయ్యా. ఈరోజు తండ్రి, స్త్రీల తలపై ముసుగు ఎదుగునైనా భక్తుడు పౌలు కొరింథీ సంఘం ఉన్నటువంటి బిడ్డలను హెచ్చరించిన కొన్ని సంగతులను మేము నేర్చుకుని ఉన్నాం. అవును ప్రభువా, ఈనాడు సంఘాల్లో అయితేమి, బయట ప్రపంచంలో అయితేమి ఎంతోమంది స్త్రీలు విచ్చలవిడి విధానములో క్రైస్తవ సమాజమును, నైనా పరిశుద్ధ గ్రంథపు లేఖనానుసారమైన విధానమును లెక్కించలేని స్థితిలో ఉన్నటువంటి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. మీకు అవమానకరంగాను, వారికి రావాల్సినటువంటి విలువను, విధేయతను, గౌరవ మర్యాదలను ఎరుగని వారుగాను ఉంటున్నారయ్యా. జ్ఞాపకం చేసుకోండి. మీకు మహిమ వచ్చులాగున వారినైనా మిమ్మల్ని అనుసరించి పోలి నడుచుకునే వారులాగున, మరి పౌలు భక్తుడు హెచ్చరించిన విధానముల ప్రకారము నడుచుకునే వారులాగున ఉండుటకు కృపనిమ్మని, ఈ మాటలను నీ కృపలో ఎత్తిపట్టమని యేసయ్య ఘనమైన, ఉన్నతమైన, ప్రశస్తమైన నామంలో ప్రార్థించి మనవులన్నీ అడిగి వేడుకొని పొందుకునే నాము తండ్రి. త్రియేక దేవుని కృపా కాపుదల చేరి వచ్చిన సంగమునకు సకల పరిశుద్ధులరికి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము ఆయన కృప తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు.